మన దేశానికి భారతదేశం అనే పేరు రావడానికి ప్రధాన కారణం జడభరతుడి మొదటి జన్మ అయిన భరత చక్రవర్తి. దీనికి సంబంధించిన పురాణ గాథలు మరియు చారిత్రక నేపథ్యం. భరత చక్రవర్తి వంశం. పురాణాల ప్రకారం స్వయంభువ మనువు వంశంలో వృషభదేవుడు అనే గొప్ప రాజు ఉండేవారు. ఆయనకు 100 మంది కుమారులు. వారిలో అందరికంటే పెద్దవాడు, అత్యంత పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు అయినవాడే భరతుడు. అజనాభ వర్షం నుండి భారతదేశం వరకు భరతుడు రాజ్యపాలన చేపట్టకముందు మన దేశాన్ని అజనాభ వర్షం అని పిలిచేవారు. భరతుడు ఈ భూమండలాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఎంతో ధర్మబద్ధంగా పాలించాడు. ఆయన పాలనలో ప్రజలు ఎంతో సుఖశాంతులతో ఉండేవారు. ఆయన అశ్వమేధ యాగాదులు చేసి సప్తద్వీపాలను జయించి ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించాడు. అప్పటి నుండి ఆయన పేరు మీద ఈ గడ్డను భారతవర్షం లేదా భారతదేశం అని పిలవడం ప్రారంభమైందని విష్ణు పురాణం, భాగవత పురాణం చెబుతున్నాయి. ఉత్తరం యత్సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతీయత్ర సంతతి. సముద్రానికి ఉత్తరాన, హిమాలయాలకు దక్షిణాన ఉన్న భూభాగమే భారతదేశం. ఇక్కడ నివసించేవారంతా భరతుడి సంతతి. పరిపూర్ణమైన పాలన తర్వాత త్యాగం. భరతుడు కొన్ని వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా పాలన చేశాడు. తన 5 కుమారులకు రాజ్యాన్ని సమానంగా పంచి ఇచ్చాడు. ఇంకా నా వల్ల ఈ దేశానికి కావాల్సింది ఏమీ లేదు, నా బాధ్యత తీరిపోయింది అని గ్రహించిన క్షణమే ఎటువంటి మొహం లేకుండా సింహాసనాన్ని వదిలేశాడు. సంపదను గడ్డిపోచలా భావించడం. ఒక చక్రవర్తికి ఉండే భోగభాగ్యాలు, అంతఃపుర సౌకర్యాలు, సైన్యం, గౌరవం ఇవన్నీ సామాన్యులకు కలలు. కానీ భరతుడు వీటన్నింటినీ పురీషవత్ విసర్జించిన మలంతో సమానంగా భావించి వదిలిపెట్టాడని భాగవతం చెబుతుంది. అంటే ఆ సంపద పట్ల ఆయనకు రవ్వంత కూడా ఆశ లేదు. త్యజేదేకం కులస్యార్థే. తన ఆత్మ సాక్షాత్కారం కోసం లోక సంపదను వదిలేయడమే అసలైన రాజ్యత్యాగం. కాదన్నాడు రాజభోగం, మట్టిలో కలిసే మాయాలోకం, మదిలో నిలిచెను మోక్ష మార్గం. చక్రవర్తిగా వెలిగినవాడు చివరకు మౌనిగా మిగిలాడు. రాజ్యం విడిచెను, రాగం విడిచెను, అచ్యుతుని పాదమే శరణనేను. గండకీ నది తీరాన తపస్సు. రాజ్యాన్ని వదిలిన భరతుడు నేరుగా పులహాశ్రమం, నేటి నేపాల్లోని ముక్తినాథ్ సమీపంలో గండకీ నది తీరం చేరుకున్నాడు. అక్కడ ఒక సాధారణ సాధువులా మారాడు. జింక చర్మం ధరించి, జడలు కట్టిన జుట్టుతో కేవలం కందమూలాలు, ఫలాలు తింటూ గడిపాడు. ప్రతిరోజూ నారాయణుడిని స్మరిస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ గడిపాడు. ఆయన భక్తికి మెచ్చి సాక్షాత్తు భగవంతుడే ఆయన హృదయంలో కొలువై ఉన్నాడని పురాణాలు చెబుతాయి. లేడి శిశువుపై మమకారం. ఒకరోజు భరతుడు నదీ తీరంలో ఉండగా ఒక గర్భిణి అయిన లేడి నీళ్లు తాగడానికి వస్తుంది. అప్పుడే సింహం గర్జించడంతో భయంకరమైన భయానికి గురై ఆ లేడి నదిని దాటే క్రమంలో గర్భం కోల్పోతుంది. తల్లి లేడి మరణించగా ఆ శిశువు నీటిలో కొట్టుకుపోతుంటే భరతుడు దానిని రక్షించి తన ఆశ్రమానికి తెస్తాడు. తపస్సులో ఆటంకం మమకారం. భగవంతుని మీద ఉండాల్సిన ఏకాగ్రత మెల్లగా ఆ లేడి పిల్ల మీదకు మళ్ళుతుంది. దాని యోగక్షేమాలే తన జీవితంగా భావిస్తాడు. చివరకు భరతుడు మరణించే సమయంలో కూడా ఆ లేడి పిల్ల గురించే ఆలోచిస్తూ ప్రాణాలు వదులుతాడు. మరుజన్మలు. మొదటి జన్మ మరణకాలంలో లేడిని తలచుకోవడం వల్ల భరతుడు తర్వాతి జన్మలో లేడిగా పుడతాడు. కానీ పూర్వజన్మ సుకృతం వల్ల తనకు గత జన్మ జ్ఞానం ఉంటుంది. తన తప్పు తెలుసుకుని ఎప్పుడూ మునుల ఆశ్రమాల్లోనే తిరుగుతూ కాలం గడుపుతాడు. భరతుడు తన అంతిమ క్షణాలలో లేడి పిల్లపై ఉన్న అతిశయమైన మమకారం కారణంగా లేడిగా జన్మించినప్పటికీ అతనిలో ఒక గొప్ప విశేషం ఉంది. అది తన పూర్వజన్మ జ్ఞానాన్ని కోల్పోకపోవడం. లేడి జన్మలో భరతుడి ప్రవర్తన. లేడి జన్మలో భరతుడు ప్రవర్తించిన తీరు. లేడిగా పుట్టినప్పటికీ తనకి ఈ గతి ఎందుకు పట్టిందో భరతుడికి తెలుసు. తపస్సును వదిలి మమకారంలో చిక్కుకున్నందుకు అతను చాలా పశ్చాత్తాపపడ్డాడు. అందుకే అతను సాధారణ లేడిలా ప్రవర్తించలేదు. సత్సంగం. అతను తన తోటి లేడి సమూహాన్ని వదిలిపెట్టాడు. జ్ఞానులు,
మునులు నివసించే శాలగ్రామ క్షేత్రం పులహాశ్రమం వైపు వెళ్ళాడు. వైరాగ్యం, ఋషులు చేసే యజ్ఞయాగాదులను చూస్తూ పవిత్రమైన కుశగడ్డిని, తులసి దళాలను తింటూ కాలం గడిపేవాడు. నిరీక్షణ, తన లేడి శరీరం ఎప్పుడు నశిస్తుందా, మళ్ళీ ఎప్పుడు భగవచ్చింతనలో పడదామా అని నిరంతరం ఎదురు చూసేవాడు. భరతుడు తన లేడి జన్మను చాలా వైరాగ్యంతో ముగించాడు. తన మరణ సమయం దగ్గర పడిందని గ్రహించిన భరతుడు గండకీ నదీ తీరంలోని పవిత్ర జలాల్లో స్నానం చేశాడు. నదిలో సగం వరకు శరీరాన్ని ముంచి భగవంతుని ధ్యానిస్తూ తన ప్రాణాలను వదిలాడు. ఏ మమకారం వల్ల అయితే లేడి జన్మ వచ్చిందో ఈసారి ఆ పొరపాటు జరగకుండా కేవలం ముక్తిని కోరుకుంటూ శరీరాన్ని త్యజించాడు. ఈ మరణం తర్వాతే అతను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జడభరతుడుగా జన్మించాడు. జడభరతుడి జననాన్ని మనం చూడవచ్చు. భరత మహారాజు ఒక లేడిపై వ్యామోహంతో మరుసటి జన్మలో లేడిగానే జన్మించాడు. ఆ తర్వాత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జడభరతుడుగా జన్మించినప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మౌనం మరియు జడత్వం. పూర్వ జన్మల జ్ఞానం, జాతిస్మరత్వం ఉండటం వల్ల మళ్లీ సంసార బంధాల్లో చిక్కుకోకూడదని జడభరతుడు నిర్ణయించుకున్నాడు. అందుకే అతను బాహ్య ప్రపంచానికి ఒక పిచ్చివాడిలా, మాటలు రానివాడిలా, జడుడిలా నటించేవాడు. తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాలు నేర్పించాలని ప్రయత్నించినా అతను ఏమీ పట్టనట్లే ఉండేవాడు. కుటుంబం నుండి విస్మరణ. తండ్రి మరణాంతరం అతని అన్నదమ్ములు జడభరతుడిని కేవలం తిండి కోసం పనిచేసే ఒక బానిసలా చూసేవారు. పొలాల్లో కాపలా కాయడం, మిగిలిపోయిన ఆహారాన్ని తినడం వంటివి చేస్తూ అతను ఎంతో నిశ్చలంగా ఉండేవాడు. కాళికాదేవికి బలి ఇవ్వబోవడం. ఒకసారి కొంతమంది దొంగలు సంతానం కోసం కాళికాదేవికి ఒక నరుణ్ణి బలి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. వారికి దొరికిన జడభరతుడిని బలిపీఠం వద్దకు తీసుకెళ్లారు. కాని జడభరతుడిలోని బ్రహ్మతేజాన్ని చూసి ఆగ్రహించిన కాళికాదేవి స్వయంగా ప్రత్యక్షమై ఆ దొంగలనే సంహరించింది. భరతుడు మాత్రం ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగానే ఉన్నాడు. రఘుగణ మహారాజుతో భేటీ అసలైన మలుపు. సింధు దేశపు రాజైన రఘుగణ మహారాజు పల్లకి మోసే బోయిలలో ఒకడు అనారోగ్యం పాలవ్వడంతో దారిలో ఉన్న జడభరతుడిని బలవంతంగా పల్లకి మోయడానికి నియమించారు. జడభరతుడు నేలమీద ఉన్న చీమలు చనిపోకూడదని గంతులు వేస్తూ నడవడంతో పల్లకి సరిగ్గా సాగలేదు. రాజు కోపంతో అతన్ని నిందించినప్పుడు జడభరతుడు మొదటిసారి నోరు విప్పి ఆత్మజ్ఞానం గురించి అద్భుతమైన ఉపదేశం చేశాడు. రాజా, ఈ శరీరం మోస్తోంది కేవలం ఈ భౌతిక భారాన్ని మాత్రమే, ఆత్మకు బరువు గాని అలసట గాని ఉండదు అని అతను చెప్పిన మాటలకు రాజు ఆశ్చర్యపోయి పల్లకి దిగి జడభరతుడి పాదాలకు నమస్కరించాడు. జడభరతుడు రఘుగణ మహారాజుకు సంసారంలోని మాయను, ఆత్మ యొక్క నిత్యత్వాన్ని వివరించి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చివరకు ప్రారబ్ధ కర్మలన్నీ తీరిపోయాక అతను మోక్షాన్ని పొంది పరమాత్మలో లీనమయ్యాడు. జడభరతుడు రఘుగణ మహారాజుకు మధ్య ఆత్మ జ్ఞాన సంభాషణ తరువాత తెలుసుకుందాం. జడభరతుడు మరియు రఘుగణ మహారాజు మధ్య జరిగిన సంభాషణ శ్రీమద్భాగవతంలోని అత్యంత లోతైన ఆధ్యాత్మిక ఘట్టాలలో ఒకటి. పల్లకి మోసే సామాన్యుడిలా కనిపిస్తున్న జడభరతుడి నోట వెలువడిన వేదాంత సత్యాలను విని రాజు ఆశ్చర్యపోతాడు. వారి మధ్య జరిగిన ప్రధాన ఆత్మజ్ఞాన సంభాషణ. రాజు జడభరతుడిని నిందిస్తూ, నువ్వు బలంగా ఉన్నావు కదా, ఈ కొంచెం బరువును మోయలేవా అని పరిహసించినప్పుడు భరతుడు ఇలా సమాధానమిస్తాడు. దేహానికే బరువు, రాజా. బరువు, అలసట అనేవి కేవలం ఈ పంచభూతాలతో తయారైన శరీరానికి సంబంధించినవి. ఆత్మకు బరువు లేదు, అది అలసిపోదు. నేను అనే భ్రమ, నువ్వు, నేను రాజును, వీడు నా సేవకుడు అని అనుకుంటున్నావు. కాని అది కేవలం అధికార గర్వం వల్ల కలిగే భ్రమ. నిజానికి ఆత్మలన్నీ ఒక్కటే. ఈ దేహాలు కేవలం వస్త్రాల వంటివి. మనస్సు సంసారానికి మూలం. జడభరతుడు రాజుకు మనస్సు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ, బంధము మరియు మోక్షము, మనస్సు విషయ వాంఛల వైపు వెళ్తే బంధనం కలుగుతుంది. అదే మనస్సు పరమాత్మ వైపు మళ్ళితే మోక్షం లభిస్తుంది. గుణాల ప్రభావం. సత్వ, రజ, తమో గుణాల వల్ల మనస్సు రకరకాల ఆలోచనలను సృష్టిస్తుంది. ఆ ఆలోచనలే మనిషిని సుఖదుఖాల చక్రంలో తిప్పుతాయి. భరతుడు ఈ ప్రపంచాన్ని ఒక భయంకరమైన అడవితో పోల్చాడు. దీనినే భవాటవి అంటారు. ఈ అడవిలో మనుషులు సుఖం అనే తేనె కోసం వెతుకుతూ, కోరికలు అనే విష సర్పాల బారిన పడుతుంటారు. కాలం అనే వేటగాడు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాడు. కాని అజ్ఞానంలో ఉన్న మనిషి ఇవేవీ గమనించకుండా ప్రాపంచిక బంధాల్లో చిక్కుకుపోతాడు.
రఘుగణ మహారాజు ఎంతో వినయంతో, స్వామి, ఈ జ్ఞానాన్ని నేను ఎలా పొందగలను అని అడిగినప్పుడు జడభరతుడు అత్యంత కీలకమైన విషయాన్ని చెబుతాడు. మహత్సేవ వినా జ్ఞానం న లభ్యతే. అంటే కేవలం తపస్సు చేయడం వల్లనో, యజ్ఞాలు చేయడం వల్లనో, వేదాలు చదవడం వల్లనో ఆత్మజ్ఞానం కలగదు. నిజమైన జ్ఞానం కలగాలంటే ఎలాంటి అహంకారం లేని మహాత్ముల పాదధూళిని శిరస్సున ధరించాలి. వారి సేవ చేయడం ద్వారా మాత్రమే మాయా తెర తొలగిపోతుంది. చివరికి జడభరతుడు ఇలా బోధించాడు, రాజా, ఈ లోకంలో కనిపించేది ఏదీ శాశ్వతం కాదు. జ్ఞానమనే ఖడ్గంతో అజ్ఞానాన్ని ఛేదించు. సర్వభూతాలలో ఉన్న పరమాత్మను దర్శించు. ఈ బోధనతో రఘుగణ మహారాజు తన అహంకారాన్ని వీడి ఆత్మజ్ఞానిగా మారాడు. శ్రీమద్భాగవతంలో జడభరతుడు రఘుగణ మహారాజుకు వివరించిన భవాటవి, సంసార అడవి వర్ణన అత్యంత అద్భుతమైన రూపకం. దీని గురించి తరువాత తెలుసుకుందాం. శ్రీమద్భాగవతంలో జడభరతుడు రఘుగణ మహారాజుకు వివరించిన భవాటవి, సంసార అడవి వర్ణన అత్యంత అద్భుతమైన రూపకం. భవ అంటే పుట్టుక, సంసారం, అటవి అంటే అడవి. అంటే ఈ లౌకిక జీవితాన్ని ఒక భయంకరమైన అడవితో పోల్చారు. అడవిలో బాటసారి జీవుడు. ఈ సంసారమనే అడవిలో ప్రయాణించే బాటసారి మరెవరో కాదు, సామాన్య మానవుడే. సుఖం అనే ఒక చిన్న ఆశతో ఈ అడవిలోకి ప్రవేశిస్తాడు. కానీ తిరిగి వెళ్లే దారి తెలియక అందులోనే చిక్కుకుపోతాడు. క్రూర మృగాలు, కామక్రోధాదులు, అడవిలో పొంచి ఉండే పులులు, సింహాల వలె మనిషిని కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే 6 అంతఃశత్రువులు ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి. ఇవి మనిషిలోని వివేకాన్ని హరించి వేస్తాయి. దొంగలు, ఇంద్రియాలు. అడవిలో బాటసారి దగ్గర ఉన్న ధనాన్ని దొంగలు దోచుకున్నట్లు మన 5 ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం మనలోని సుకృతాన్ని, పుణ్యాన్ని దోచుకుంటాయి. బాహ్య విషయాల పట్ల ఆకర్షణ కలిగించి మనల్ని దారి మళ్లిస్తాయి. గోర్రె, పొట్టేలు, కుటుంబ బంధం. అడవిలో ఒక గోర్రె, పొట్టేలు గుంపును అనుసరించినట్లు మనిషి కేవలం భార్య, పిల్లలు, సంపాదన అనే బంధాల చుట్టూ తిరుగుతూ అసలైన ఆత్మజ్ఞానాన్ని మర్చిపోతాడు. దోమలు మరియు ఈగలు, చిన్న చిన్న కష్టాలు. జీవితంలో ఎదురయ్యే రోగాలు, అవమానాలు, శారీరక కష్టాలను దోమల వంటి క్షుద్ర జంతువులతో పోల్చారు. ఇవి నిరంతరం మనిషిని కుడుతూ ప్రశాంతత లేకుండా చేస్తాయి. ఎండమావులు, సుఖభ్రాంతి. దాహంతో ఉన్న వ్యక్తి ఎండమావిని చూసి నీరు అనుకుని పరిగెత్తినట్లే మనిషి కూడా ఈ లోకంలో కనిపించే అశాశ్వతమైన సుఖాలను చూసి అవి నిజమైన ఆనందాన్ని ఇస్తాయని భ్రమపడి వెంటపడతాడు. కొండచిలువ, నిద్ర, సోమరితనం. అడవిలో నిద్రిస్తున్న వ్యక్తిని కొండచిలువ మింగేసినట్లు అజ్ఞానంలో ఉన్న మనిషిని సోమరితనం మరియు నిద్ర అనేవి మింగేస్తాయి. దీనివల్ల అతను తన జీవిత లక్ష్యాన్ని మర్చిపోతాడు. వేటగాడు, యముడు, కాలం. వీటన్నింటికీ మించి అడవిలో జంతువులను వేటాడే వేటగాడిలా కాలం మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు మృత్యువు కబళిస్తుందో తెలియని స్థితిలో మనిషి భయపడుతూ బతుకుతుంటాడు. జడభరతుడు చెప్పిన సారాంశం ఏమిటంటే, ఈ భవాటవి నుండి బయటపడాలంటే కేవలం జ్ఞానమనే ఖడ్గం మరియు మహాత్ముల సాంగత్యం మాత్రమే మార్గాలు.